హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం అందరికీ ఇష్టమైన చాలా స్పెషల్ వెరైటీ కొబ్బరి బూరెలు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. పండక్కి అరిసెలు ప్రిపేర్ చేయడం కష్టంగా అనిపిస్తే బూరెలు కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన చేత్తోనే మన ఇంట్లోనే హెల్తీగా బూరెలు ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా సరే ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నా కూడా ఈ బూరెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉన్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆంధ్ర స్టైల్ కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉన్నాయండి కొబ్బరి బూరెలు. ఈరోజే ప్రిపేర్ చేసాం ఇంట్లో, పిల్లలందరికీ చాలా బాగా నచ్చాయి. కొబ్బరి బూరెలు అంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు. అందరికీ ఇష్టమైన ఈ కొబ్బరి బూరెల్ని ఫెస్టివల్కి ప్రిపేర్ చేసుకుందాం. ఒక హాఫ్ కేజీ బెల్లంతో పక్కా కొలతలతో కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ బెల్లం రెగ్యులర్ బెల్లం కాకుండా చెక్క బెల్లం అని మనకి షాప్స్లో దొరుకుతుంది. ఇదైతే అరిసెలకు కానీ బూరెలకు కానీ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. బూరెలకి బెల్లంతోనే మంచి టేస్ట్. చెక్క బెల్లం దొరకకపోతే తీయగా ఉన్న బెల్లాన్ని తెచ్చుకోవాలి. ఉప్పు బెల్లం అయితే బూరెలు విడిలిపోతాయి, టేస్ట్ కూడా అంతగా బాగోవు. అర కేజీ బెల్లానికి 3/4 కేజీ బియ్యంతో చేసే పిండి సరిపోతుంది. 3/4 కేజీ బియ్యాన్ని తీసుకుని 2-3 సార్లు కడిగి వాటర్ పోసి ఒక 8 గంటలు నానబెట్టాలి. నైట్ నానబెట్టి పొద్దున్నే బూరెలు చేసుకుంటే సరిపోతుంది. నానబెట్టిన బియ్యాన్ని కడిగి ఇలా వడగిన్నెలో వేసుకోవాలి. వాటర్ అంతా పోయి పిండి బాగా వస్తుంది. నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్దిగా వేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ బియ్యం ఉంటే మనం మిల్లు ఆడించుకున్నా సరిపోతుంది. జారుకి సరిపడా బియ్యాన్ని వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా పట్టుకోవాలి. బియ్యం పిండిని జల్లెల్లో వేసుకుని జల్లించుకోవాలి. మిక్సీలో వేసుకున్నదైనా మిల్లు పట్టించుకున్నదైనా సరే పిండిని జల్లించుకోవాలి. మెత్తని పిండితో బూరెలు చక్కగా వస్తాయి. పిండిని జల్లించేటప్పుడు నూక వస్తుంది కదా, ఆ నూకని మళ్ళీ నెక్స్ట్ టైం మనం వేసేటప్పుడు మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొంచెం బియ్యం వేసుకుంటే మళ్ళీ ఎక్కువ బియ్యం కానీ పిండి కానీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మొత్తం పిండి పట్టే వరకు రిపీటెడ్గా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మన పూర్వకాలం నుంచి బూరెలకి వాడేది తడిపిండి. తడిపిండితో బూరెలు చక్కగా టేస్టీగా వస్తాయి. బూరెల్లో వేసుకోవడానికి ఒక పెద్ద కొబ్బరి చిప్ప. బూరెల్లో కొబ్బరి కూడా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు లేదా కొబ్బరి పడని వాళ్ళు కొబ్బరిని అవాయిడ్ చేయొచ్చు. మరి మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం పాకం పట్టుకోక ముందర బెల్లాన్ని బాగా కరిగించి వడకట్టుకోవాలి. బెల్లం వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక కానీ డస్ట్ కానీ ఏమన్నా ఉంటే పోతుంది. బెల్లం కరిగించుకోవడానికి ఒక చిన్న బౌల్ తీసుకుని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద ఉంచి బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకొని బెల్లాన్ని తిప్పుతూ కరగబెట్టుకోవాలి. బెల్లాన్ని మధ్యలో తిప్పుతూ ఉంటే బెల్లం ముక్కలు త్వరగా కరిగిపోతాయి, అడుగంటకుండా కూడా ఉంటుంది. బెల్లం కరిగేలోపు కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరిని గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చి కొబ్బరి కాబట్టి అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. బెల్లాన్ని ఇలా బాగా తిప్పుతూ మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత వేరే బౌల్లోకి వడకట్టుకోవాలి. బెల్లం పాకానికి సరిపడా ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలి. ఇందులో పిండి కూడా కలుపుతాం కాబట్టి సరిపడా బౌల్ని తీసుకోవాలి. బెల్లం పాకం మీద కొంచెం తుక్కు కూడా కనిపిస్తుంది కదా, అందుకే మనం కంపల్సరీ బెల్లాన్ని కూడా వడకట్టుకోవాలి. అప్పుడప్పుడు బెల్లంలో అడుగున ఇసుక కూడా వస్తుంది, సో కంపల్సరీ బెల్లాన్ని వడకట్టుకోవాలి. కరిగిన బెల్లాన్ని ఇలా పెద్ద గిన్నెలోకి వడకట్టుకోవాలి. బెల్లం పాకంని వేసుకున్న గిన్నెలోకి కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వడకట్టిన పాకాన్ని స్టవ్ మీద ఉంచి బెల్లం బాగా పాకం వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి.
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. పాకం రావడానికి 10 నిమిషాల దాకా టైం పడుతుంది. పాకాన్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. పాకంలో కొబ్బరి కూడా ఉడుకుతుంది కాబట్టి బూరెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పాకం ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. పచ్చి కొబ్బరి వాడుతున్నాం కాబట్టి పచ్చి కొబ్బరిలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది పాకం రావడానికి. పాకం దగ్గర పడుతున్నప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ ఉన్న ప్లేట్లోకి కొంచెం బెల్లం పాకాన్ని వేసి ఇలా చెక్ చేసుకోవాలి. వాటర్లో బెల్లం కరగకుండా ఇలా సపరేట్గా ఉంటే పాకం వచ్చినట్లే. కొబ్బరి బూరెలకి ఈ పాకం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా కొంచెం ఉండలాగా వస్తే సరిపోతుంది, మెత్తగానే ఉండాలి. బెల్లం పాకం కొంచెం ముదిరినట్లు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ కరగబెట్టుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చే వరకు ఉంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం గిన్నెని కిందకి దించుకోవాలి. బెల్లం పాకంలో మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూను యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సోడా ఉప్పుతో బూరెలు కూడా బాగా పొంగుతాయి. పాకంలోనే 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల పిండి కలిపినప్పుడు మెత్తగా అంటుకోకుండా ఉంటుంది. నెయ్యికి బదులు నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. పాకాన్ని బాగా కలిపి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పాకంతో బాగా కలపాలి. పిండి ఎక్కడ తెల్లగా ఉండకుండా బెల్లం పాకంతో చక్కగా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా చెక్ చేసుకుంటే ఇంకా పిండి పడుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కేజీ బెల్లం పాకానికి 3/4 కేజీ బియ్యంతో చేసిన తడిపిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. బెల్లంలో ఏదన్నా తేడా ఉంటే ఒక్కొక్కసారి కొంచెం పిండి ఎక్కువ కానీ తక్కువ కానీ పడుతుంది. కొంచెం బియ్యం పిండి ఎక్కువే పట్టుకుంటే ఇన్ కేసు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. పిండిని గరిటతో ఇలా పైనుంచి చెక్ చేసుకుంటే లూజ్గా పడుతుంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవాలి. బూరెలు చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండలు చేసుకునేటట్లు ఉండాలి. పిండి కలుపుతున్నప్పుడు మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూరెలు చక్కగా వస్తాయి. బియ్యం పిండి వేయడం అయిపోయిన తర్వాత పిండిని పైనుంచి కిందకి బాగా కలపాలి. ఎక్కడన్నా పొడి పిండి ఉంటే కలిసిపోతుంది. బూరెలు తీసుకుని వేసుకోవడానికి చిల్లులు గిన్నె ఇలా 2 గరిటెలు కూడా తీసుకోవాలి. చిల్లుల గరిటె యూస్ చేస్తే బూరెలు తీసేటప్పుడు ఆయిల్ ఈజీగా కిందకి దిగుతుంది. స్టవ్ మీద కడాయిని ఉంచి బూరెలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. బూరెలు ప్రిపేర్ చేయడానికి ప్లాస్టిక్ షీట్ కానీ లేదా ఇలా ఆయిల్ ప్యాకెట్ని కానీ కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. బూరెలు చేస్తున్నప్పుడు అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ ఒక బౌల్లో తీసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుని బూరెకి సరిపడా పిండిని తీసుకొని బూరెలు చేసుకోవాలి. బూరెకి సరిపడా పిండిని తీసుకొని రౌండ్గా చేసి ఇలా షీట్ మీద ఉంచి వేళ్ళతో నెమ్మదిగా నొక్కాలి. బూరెలు మరీ పలచగా చేయకూడదు, మరీ మందంగా చేయకూడదు. మీడియం సైజులో చేసుకుంటే మనకి బూరెలు బాగా పొంగుతాయి. సైజు కూడా మీడియం సైజ్ అయితే బూరెలు చూడడానికి కూడా చక్కగా ఉంటాయి. బూరెలు ముందుగా చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు చేసుకుంటూ నూనెలో వేసేసుకోవచ్చు. చేతిలో తీసుకున్న ఉండ రౌండ్గా చుట్టుకుంటే బూరె కూడా చక్కగా రౌండ్గా వస్తుంది. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగితే బూరెలు వేయగానే నల్లగా అయిపోతాయి. సో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బూరెల్ని చక్కగా కాల్చుకోవాలి. బూరెని కొంచెం మందంగా చేస్తాం కాబట్టి ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతాయి. బూర ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా బూరెలు ఎంత చక్కగా పొంగుతున్నాయో.
బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్కరే ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. గారెలు ఎలా వేస్తామో బూరెలు కూడా అలాగే 3-4 వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. బూరెలు కూడా త్వరగా ఫ్రై అయిపోతాయి. సో కలర్ చూసుకుంటూ వెంటనే సెకండ్ సైడ్ తిప్పుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి కావలసిన రంగులో కావలసిన సైజులో చక్కగా బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి మన బూరెల ప్రాసెస్. మిగిలిన పిండితో ఇలాగే బూరెలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అందరి ఫేవరెట్, చూడగానే తినాలనిపించే అందమైన చక్కని కొబ్బరి బూరెలు ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. ఏ పండగైనా ఏ అకేషన్ అయినా ఇంట్లోనే ఈజీగా బూరెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన వంట, మన ట్రెడిషనల్ డిష్, స్వచ్ఛమైన ఆంధ్ర వంట బూరెలకి జై జై. మీరు కూడా ఈ వీడియో ఫాలో అయ్యి తప్పకుండా బూరెల్ని ట్రై చేయండి. కమ్మగా బూరెల్ని ఆస్వాదించండి.